హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే కనుక నిన్న చేసుకున్న రథసప్తమి పూజ అనేది ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మా ఇంటి పద్ధతిలో మేమైతే చేసుకున్నాం అనమాట. సో ప్రసాదాలు అవన్నీ ఎలా రెడీ చేసాం ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో పొద్దున్నే అయితే లేచేసి ఇలా అయితే మనము సూర్యనారాయణ మూర్తికి బయట దాలి అని పెట్టుకోవాలన్నమాట. దాలి అంటే ఏం కాదు, ఏరు పిడకలతో ఇలాగా పొయ్యి కింద రెడీ చేసుకోవాలి. సో దాని మీద మనం ఇలాగా పాలు అవన్నీ పెట్టుకుని పొంగించుకుని ప్రసాదం చేసుకోవాలన్నమాట. సో అలా పాలు పొంగొచ్చినప్పుడల్లా తీస్తూ ఉండి బియ్యం వేసి కలపెడుతూ ఉండాలి. అలా 3 టైమ్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా 3 టైమ్స్ చేస్తూ బయట సూర్యకిరణాలు ఆ పాల మీద పడి మనకి మంచి జరుగుతుంది అనేసి అంటూ ఉంటారు. సో చాలా స్పెషల్ అనమాట. ప్రసాదం కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ దాంట్లో బెల్లం, సగ్గుబియ్యం, బియ్యం అన్నీ కలిపి చేస్తారు ఈ ప్రసాదం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ రథం ఉంటుంది కదా. సో చిక్కుడుకాయ రథం అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో అన్నీ చూద్దాం. సో దానికి కావాల్సినవి కొన్ని చిక్కుడుకాయలు అండ్ అలాగే కొత్తవి అనమాట, ఈను పుల్లలు ఉంటాయి కదా. సో మంచివి అవన్నీ పెట్టాలి. అవన్నీ పెట్టుకుని ఇలా రథం కింద దేవుడికి రెడీ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 అయితే చిక్కుడుకాయలు సరిపోతాయి అన్నమాట. సో రథం అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే రథం రెడీ అయిపోతుంది. సో రథం అయితే ఇలా రెడీ చేసుకున్నాక సో దీనికి పసుపు బొట్లు అవి పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజకి అయితే ఇలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే దీపారాధన, కుందులు ఇవన్నీ పెట్టేసుకోవాలి. సో ప్రసాదాలు కూడా ఇలా సర్దేసుకుని వినాయకుడిని చేసుకుని వినాయకుడికి అయితే పసుపు కుంకుమ వేసి పూజ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ వినాయకుడికి పెట్టామన్నమాట. బొట్టు అవి పెట్టాము, ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసుకున్నాం. ప్రసాదం వచ్చేసి మనం రెడీ చేసుకున్నాం కదా పొయ్యి మీద. సో అవి అరటిపళ్ళు, చక్కెర చెరుకు మొక్క అండ్ అలాగే ఒక రేగిపండు ఇవన్నీ పెట్టి 7 ఆకుల్లో పెట్టి పెడతామన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేసి అన్నీ అలా రెడీ చేసుకున్నాక కొన్ని దేవుడికి సంబంధించి పసుపు కుంకుమ అలాగే పువ్వులు ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. సో దీపారాధన అయితే నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవాలి. పూజ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా పెడుతున్నామని అంటే కనుక ఫాస్ట్గా అనేది వెలుగుతుంది. అదేంటంటే అగరబత్తి ఉంటుంది కదా, ఆర్త కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవన్నమాట అవి. అది అలా పెడితే కనుక ఫాస్ట్గానే దీపం వెలుగుతుంది. అండ్ అలా దీపం వెలిగించేసుకోవాలి. అండ్ దానికి పువ్వులు అవి డెకరేషన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పద్ధతిలో వాళ్ళైతే చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే మేమైతే ఇలానే డెకరేషన్ చేసుకుని పూజ అనేది చేస్తూ ఉంటామన్నమాట. వినాయకుడిని చేసుకోవాలి. వినాయకుడిని మనం చేసుకున్న రథాన్ని అవన్నీ కూడా అలాగే డెకరేషన్ చేసుకున్నాం. రథం అది పెట్టాం, చిక్కుడు పువ్వులు అందులో పెట్టాం. అండ్ అలాగే వినాయకుడికి వచ్చేసి పసుపు కుంకుమలు, ఆవు పాలతోటి ఇవన్నీ పూజలు చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే వినాయకుడినే కదా మనం పూజిస్తాము. అండ్ వినాయకుడికి అయితే పూజ అంతా అయిపోయాక, కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనం సూర్యనారాయణ మూర్తికి పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ అలాగే రథానికి కూడా కొంచెం చామంతి పూలు అవి డెకరేషన్ చేద్దామని మళ్ళీ చేస్తున్నాం అనమాట. సూర్యనారాయణ మూర్తి ఫోటో కూడా పెట్టుకొని అండ్ అలాగే వాటికి కూడా పువ్వులు అవి పెట్టి మంచిగా డెకరేషన్ చేద్దాం అనేసి చేసుకుంటున్నాము. అండ్ వినాయకుడి పూజ అంతా అయిపోయాక కూడా ఇప్పుడు సూర్యనారాయణ మూర్తికి పూజ అనేది మనం స్టార్ట్ చేయాలి. సూర్యనారాయణ మూర్తికి కూడా పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి పూజ అనేది చేస్తూ ఉంటామండి. అండ్ మేమైతే ఇలా సింపుల్గా అయితే పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అండ్ అద్దం కూడా పెడుతూ ఉంటారు, చాలామంది పెట్టుకోరు, బట్ మేమైతే అద్దం కూడా పెడుతూ ఉంటాము. అద్దం కూడా పెట్టుకోవాలి అనేసి ఉందన్నమాట. ఇప్పుడైతే పసుపు కుంకుమలు ఇవన్నీ పూజ అయితే అక్కడ చేస్తున్నారనమాట. అండ్ పసుపు కుంకుమ పూజ అయిపోయాక 365 ఒత్తు అనేది వెలిగించామన్నమాట. అంటే ప్రతి ఇయర్కి మనం పూజ అనేది చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఈ ఇయర్లో ఈ ఒక్క రథసప్తమి రోజున 365 ఆ ఒత్తులు వేస్తే ఇంక ఇయర్ అంతా చేసినట్టు లెక్క అనమాట. సో అందుకని చెప్పి ఆ రోజు అయితే మేము ఆవు నెయ్యిలో నానబెట్టి పెద్ద ఒత్తి కింద 365 ఒత్తులు వేసి చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి దీపారాధనలన్నీ చేసేసుకున్నాక నార్మల్గా మనం పూజ అవి చేసుకుని దండం పెట్టేసుకోవడమే. అగరొత్తులు, ఆతకప్పరం ఇవన్నీ ఇస్తూ ఉండాలి. ఇచ్చేసి పూజ అయితే మనం కంప్లీట్ చేసేసుకోవాలి.
మేమైతే చాలా సింపుల్గా అయితే ఈ ఇయర్ అయితే మాత్రం చేసుకున్నాం పూజ అనేది. అది కూడా స్పెషల్గా ఏంటంటే బయట మనకి బాల్కనీలో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా బాగుంటుంది. మాకైతే ప్లేస్ ఉంది కాబట్టి మేము అలా చేసేసుకున్నాము. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్